వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. రండి, డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటు పడదాం. యువతకు ఎన్టీఆర్ పిలుపు. నివాస్ న్యూస్ సెప్టెంబర్ 25 హైదరాబాద్. దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్న ఎన్టీఆర్ తాత్కాలిక ఆనందం కోసం జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో చేతులు కలపాలని సందేశం. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎంతో మంది తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని టాలీవుడ్ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బృందానికి సహకరిస్తూ ఎన్టీఆర్ తన వంతు బాధ్యతగా ఎక్స్ వేదికగా ప్రత్యేక వీడియో విడుదల చేశారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని యువతను కోరారు. ఆ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. తాత్కాలిక ఆనందం కోసమో క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకో లేదంటే స్నేహితుల ప్రభావం వల్లనో స్టైల్ కోసమో కొందరు మాదక ద్రవ్యాలకు ఆకర్షితులవుతుండటం బాధాకరమని పేర్కొన్నారు. జీవితం చాలా విలువైందని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని కోరారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వాడుతున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని ఎన్టీఆర్ కోరారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసము, సహచరుల ప్రభావం వల్లను, స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. ఆర్థిక వనరులు మీకు ఎప్పుడు వస్తాయి, అట్లా వస్తాయి. ఈ నెలాఖరికి వస్తుంది. అందుట్లో మిగిలి ఎంత ఉంటే అంత ఇటువంటి వాటికి వాడాలి. ఆ రకంగా మేము 18,000 కోట్లు జమ చేసినాం. ఇంకా 13,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది అమౌంట్ యొక్క ఎసులుబాటును బట్టి వాళ్ళకి డేట్ ఇస్తాం. డేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టగానే వాళ్ళ అకౌంట్లో వేస్తాం. ఇది అయిన తర్వాత అది వస్తుంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అధికార భవనాన్ని ధ్వంసం చేస్తున్న గ్రామస్తులు. హైదరాబాద్ జవహర్ నగర్ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో అమరేందర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. అయితే డంపింగ్ యార్డ్ కారణంగానే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ డంపింగ్ యార్డ్ అధికార భవనాన్ని తింబాయిపల్లి గ్రామస్తులు ముట్టడించి ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి కుషాయిగూడ ఏసీపీ చేరుకుని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. శవాన్ని పూర్తిగా అడ్డుకున్న రియల్టర్లు. మందమరిలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. శ్మశాన వాటికను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చిన వైనం. పక్కనే అష్టలక్ష్మి దేవాలయం నిర్మాణం అయినప్పటి నుండి శ్మశాన వాటిక మాయం. మంచిర్యాల జిల్లా నివాస్ న్యూస్. ఈ శ్మశాన వాటిక మాయంలో అష్టలక్ష్మి దేవాలయ నిర్వాహకుల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రజలు దిక్కుతోచని స్థితిలో శవాన్ని ఎక్కడ పూడ్చాలో తెలియక గంటలు గంటలు నిరీక్షించిన బురదగూడెం వాసులు. గత కొన్ని నెలలుగా మందమరిలో అతిపెద్ద సమస్య బురదగూడెం శ్మశాన వాటికది. గత 70 సంవత్సరాలుగా చనిపోయిన వారిని పూడ్చిపెట్టిన బొందలు, సమాధులు ఇప్పుడు కనుమరుగైపోవటం. అది శ్మశాన వాటిక కాదు, మా పట్టాభూమి అని కొందరు భూ యజమానులు అని ముందుకు రావటం బురదగూడెం వాసులను దిక్కుతోచిన స్థితిలో పడేసిన వైనం. చివరికి ఈ సమస్య శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి దృష్టికి వెళ్లటం, ఎమ్మెల్యే అధికారులను పిలిచి కబ్జాదారులు ఎవరైనా చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠినంగా శిక్షించాలని అధికారులకు సూచించి ప్రజా వ్యతిరేక శక్తులను పలుమార్లు హెచ్చరించిన చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో అని ఎదురుచూస్తున్న పట్టణ ప్రజలు.
క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి కోరిక. నాకు కావాల్సింది ప్రజల ఆస్తులు ప్రాణాలు కాపాడటమే నా ధ్యేయం. అమరావతి నివాస్ న్యూస్. ఎవడైనా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకుంటే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తా అంటే మక్కలు ఇరగదీస్తా, ఇంట్లో నుంచి బయటకు వచ్చి రథాలు తగలబెడతా, ప్రకాశం బ్యారేజ్ ని బొట్టు పెట్టి కొట్టేస్తా అంటే చొక్కా పట్టుకుని బొక్కలో వేయిస్తా, నీ క్రిమినల్ చరిత్రతో వస్తే ప్రభుత్వం పవర్ ఏంటో చూపిస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎవడు తప్పు చేసినా, ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా, నేను చేసి చూపిస్తాను మీకు. నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, శాంతి భద్రతల పరిరక్షణ నా ధ్యేయం. దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఒక్కడిని వదిలిపెట్టి. ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్ చేసిన కోదాడ రూరల్ సిఐ. ₹1,00,000 రుణమాఫీ కోసం ఇంత చేస్తున్నారు కదా, లోపలేసి కేసులు పెడతా, ఒక్కొక్కరికి 1,00,000 ఖర్చు అవుతుంది, పోలీస్ స్టేషన్ తిరగండి. 4 ఎక్కే ఆటోలో 11 మంది రైతులను ఎక్కించి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయిన సిఐ రజితారెడ్డి. ఇంతమంది ఒకేసారి చెప్పు, ఎక్కడ రిపోర్టర్ చెప్పు, ముచ్చట మరి ఇన్ఫర్మేషన్ పెట్టి వచ్చినా ఏంది జరుగుతుందా ఏందో తెలుస్తుంది కదా మాకి. అరే బాబు ఇంటెన్షన్ తో జరుగుతుందా అన్ ఇంటెన్షన్ తెలుస్తుంది కదా మాకు. అందరు రిపోర్ట్ ఇంతమంది రిపోర్ట్స్ రారు కదా, 4 వస్తారు.